హనుమాన్ సినిమా చూశాక నా ఫీలింగ్ ఏంటంటే ఇది కదా మన తెలుగు సినిమా అని అనిపించింది. ఇది కదా అసలు సినిమా అంటే, ఇది కదా తక్కువ బడ్జెట్లో కూడా మంచి అవుట్పుట్ తీసుకురావచ్చని ఇంకొక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అంత బాగా ఉంది మనకు ఈ సినిమా. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఇంత మంచి గ్రాఫిక్స్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అంత బాగా ఉంటుంది. మెయిన్గా క్లైమాక్స్లో వచ్చే ఒక హనుమంతుని గ్రాఫిక్స్ కానీ, హనుమంతుని గురించి చెప్పే ఒక స్టోరీ, ఆ స్టోరీలో వచ్చే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి గ్రాఫిక్స్, ఆ విఎఫ్ఎక్స్ మనం అందులో మునిగిపోతాం. మనకు 3Dలో చూసినా అంత ఫీలింగ్ రాదు. అంత బాగా ఉంటుంది ఆ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్. సో తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ రావడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ ప్రశాంత్ వర్మ తన మైండ్లో ఏమైతే అనుకున్నాడో అంతకంటే ఎక్కువ తీశాడని చెప్పొచ్చు. సో అందరం కూడా ఈ సినిమాని థియేటర్లో చూడాలి. థియేటర్లో చూస్తే ఆ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అందరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి, అంత బాగా ఉంటుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్ళి చూడే మంచి సినిమా అని చెప్పొచ్చు. ఇక ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఆ రీజన్తో మంచిగా ప్రశాంత్ వర్మ ఈ స్టోరీని తీసుకెళ్ళిన విధానం చాలా బాగా ఉంటుంది. మనం ఎక్కడ కూడా బోర్ కొట్టాం. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా, ఒక డివోషనల్ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడం అంటే చాలా కష్టం. ఈ సినిమాకి కూడా చాలా బాగా కొట్టారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. సో తేజ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అమృత నయ్యర్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇక సూపర్ హీరో కాన్సెప్ట్ మనం ఇంగ్లీష్ మూవీలో చూస్తాం, బట్ మన తెలుగు సినిమాలో కూడా ఇంత బాగా తీయగలుగుతారని నాకు ఇప్పుడే అర్థమైంది. అంత బాగా తీశారు ప్రశాంత్ వర్మ. ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ అనేది మన తెలుగు డైరెక్టర్ కూడా తీయగలడనే ఒక దమ్మున్న సత్తా ఉన్న ప్రశాంత్ వర్మ అని చెప్పొచ్చు. అంత బాగా కనెక్ట్ అయ్యాం సూపర్ హీరో కాన్సెప్ట్కి. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు కూడా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి ఒక హనుమంతుని విఎఫ్ఎక్స్ని, హనుమంతుని మాయని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.